ఈరోజు ఫుల్ వీడియోలో అయితే ఆనియన్ లేయర్ ఫుల్ స్ట్రక్చర్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అని 2 కలర్స్లో అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. అది ఏ విధంగా ఉంటుంది ఏందో కూడా పూర్తిగా అయితే చూడండి. ముందుగా అయితే టెస్ట్ గ్లాసులో అయితే కొంచెం గ్లిజరిన్ అయితే తీసుకుందాం. ఆనియన్ని స్మూత్గా కట్ చేసి కొంచెం అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసేటప్పుడు మనకైతే లేయర్ అయితే వచ్చేస్తుంది మ్యాక్సిమం. అనుకున్న విధంగానే లేయర్ అయితే ఓపెన్ అయింది. లేయర్ని స్మూత్గా తీసుకొని 2 పీసులుగా అయితే కట్ చేసుకుందాం. అంటే 2 కలర్లు యూజ్ చేస్తున్నాం కదా, ఏ కలర్లో బాగా కనిపిస్తుంది అయితే మనం అయితే చూద్దాము. రెండింటిని ముందుగా తీసుకున్న టెస్ట్ గ్లాసు దీంట్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు ఇంకో టెస్ట్ గ్లాస్ తీసుకొని అందులో కొంచెం గ్లిజరిన్ అయితే వేసుకుందాం. ఎక్కువగా కాకుండా లైట్గా వేసుకుంటే చాలు గ్లిజరిన్. ఇందులో అయితే ఒక పీస్ని అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనకైతే 2 టెస్ట్ గ్లాసులు అయితే ఉన్నాయి. ఇదేంటంటే లేయర్ అయితే ముడతలు పడకుండా అయితే నీట్గా అయితే చూసుకుందాం. అంటే ఎంత క్లియర్గా ఉంటే అంత నీట్గా ఉండదు చూడడానికి కూడా మనకి. అందుకని ముడతలు లేకుండా క్లియర్గా ఓపెన్ చేసుకుంటూ ఉన్నాను. ఒక గ్లాసులో అయితే సాఫ్రనైన్ ఒక 2-3 డ్రాప్స్ అయితే వేసుకుందాం. ఇంకో గ్లాస్లో అయితే 1% అయోడిన్ లిక్విడ్ అయితే వేసుకుందాం సొల్యూషన్ అనేది. స్లైడ్ మీద ఒక సైడ్గా అయితే గ్లిసరిన్ అయితే 1-2 డ్రాప్స్ అయితే వేసుకుందాం. ఫస్ట్గా సాఫ్రనైన్ యూజ్ చేసిన కలర్ అయితే దాంట్లో వేసుకుందాం. దీన్ని అయితే నీట్గా కవర్ స్లిప్ అయితే క్లోజ్ చేసేద్దాం. లైట్గా తట్టుకున్న ఎయిర్ బబుల్స్ రాకుండా అయితే చూసుకుందాం. ఇంకో సైడ్ వచ్చి లైట్గా గ్లిసరిన్ 1-2 డ్రాప్స్ వేసుకొని సేమ్ అదే విధంగా అయోడిన్ సొల్యూషన్ అయితే వేసుకుందాం ఆ లేయర్ ఉన్నది. దీన్ని కూడా సేమ్ అదే విధంగా కవర్ స్లిప్ అయితే కవర్ చేసేసి లైట్గా అయితే తట్టుకున్న ఎయిర్ బబుల్స్ లేకుండా. ఇప్పుడైతే స్లైడ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. టెన్ ఎక్స్ లెన్స్లో అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ అయితే 10x లెన్స్ ఏ విధంగా అయితే కనిపిస్తుందో దాని అడ్జస్ట్మెంట్ ఎలా ఉందో అయితే ఇవి ఇప్పుడు చూద్దాం. ఇదైతే సాఫ్రనైన్ యూస్ చేసిన కవర్ స్లిప్ కలర్ 1 అయితే అనుకోండి దీన్ని.
ఈ కలర్ 1లో ఏ విధంగా కనిపిస్తుంది అయితే మీరైతే జాగ్రత్తగా చూడండి కలరింగ్ వేసిన తర్వాత. ఈ ఎడ్జ్లో అయితే బాగా క్లారిటీగా అయితే కనిపిస్తూ ఉంది, కలరింగ్ బాగా నీట్గా అయితే వచ్చింది. చూసారు కదా, ఇది ఈ విధంగా అయితే ఆనియన్ లేయర్ స్ట్రక్చర్ అయితే ఉంటుంది కలర్ 1లో. కలర్ 2లో ఏ విధంగా ఉందో అయితే కూడా చూద్దాం మనం. ఇది అయోడిన్ సొల్యూషన్ కలర్ 2 ఇదైతే. సాఫ్రాన్ కన్నా ఇందులోనే బాగా అయితే క్లారిటీగా అయితే నాకైతే కనిపించింది. మీకు ఎందులో కనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఏ కలర్ ఎక్కువ యూజ్ చేయమంటారో అది కూడా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు 10x తీసేసి 45xలో అయితే చూద్దాం ఏ విధంగా ఉంది, ఎలా ఉంది. ఫార్టీ 45x చేసిన తర్వాత ఏంటంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అడ్జస్ట్మెంట్ అయిన తర్వాత మనం పైన లెన్స్ కూడా చేంజ్ చేద్దాం. ఇదైతే 10xలో అయితే నీట్గా క్లారిటీగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే మనం కలర్ 2లోనే చూస్తాను సోడియం సొల్యూషన్. చూసారు కదా, క్లారిటీగా చాలా జూమింగ్లో అయితే బాగా క్లారిటీ కనిపిస్తూ ఉంది మనకి. ఆ లేయర్ స్ట్రక్చర్, ఆ లైన్స్ క్లారిటీగా కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇప్పుడైతే కలర్ 1లోకి అయితే వచ్చాం మనం. సాఫ్రాన్ కలర్ ఇది కూడా చాలా క్లారిటీగా కనిపిస్తూ ఉంది లెన్స్ చేంజ్ చేసిన తర్వాత. ఎడ్జ్లో అయితే ఇంకా క్లారిటీగా కనిపిస్తూ ఉంది. మన కలరింగ్ అయితే బాగా చాలా ఇన్సర్ట్ అయ్యింది. సో చూసారు కదా ఈ పూర్తి వీడియో. మీకైతే ఎలా కనిపించింది, ఎలా అనిపించింది కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి ఫుల్ వీడియో కావాలంటున్నారో అది కూడా కామెంట్ అయితే చేయండి.